బంగారు ధరలు ఆకాశాన్ని తాకుతున్న నగరంలో ప్రజలు కొత్త వస్తువుల కోసం తపనగా ఎదురు చూస్తున్నారు. అప్పుడు వేదికపైకి వచ్చాడు ఒకడు. రాఘవ్ ఒక చతుర వ్యాపారి, కానీ దుష్ట మనసు కలవాడు. ఒక రాత్రిలోనే ఆయన ఒక కొత్త లోహాన్ని ఆవిష్కరించాడు. ఔర్యం అని దానికి పేరు పెట్టాడు. మెరుపు వెలుగులోని ప్రదర్శనలో ఆ లోహం బంగారాన్ని మించిన కాంతిని విరజిమ్ముతుంది. ఆభరణాలు, ఇటుకలు, పలకలు అన్నీ బంగారాని కంటే మరింత మెరుస్తున్నాయి. ఇది భూమి లోతుల నుండి తీసిన అద్భుతం అని ప్రకటించాడు. పొదుపు కోసం తహతహలాడుతున్న ప్రజలు దాన్ని మత్తుకు ఆకర్షితులయ్యారు. కొద్ది కాలంలో ప్రభుత్వాలు, వ్యాపారవేత్తలు, సామాన్య ప్రజలు కూడా ఔర్యం జ్వరంతో మునిగిపోయారు. రాఘవ్ రాత్రికి రాత్రే అపార ధనవంతుడు అయ్యాడు. దేశ ఆర్థిక వ్యవస్థను తన చేతిలోకి తీసుకున్నాడు. అందరూ నమ్మారు, కానీ ఒకరు మాత్రం నమ్మలేదు. ఆయన డాక్టర్ ఆర్యన్ వర్మ, నిజాయితీ గల యువ శాస్త్రవేత్త. కొత్త లోహం ఒక్కసారిగా దొరకడం అసాధారణమని అతడికి అనిపించింది. అతను ఒక చిన్న నమూనా సీక్రెట్లా సంపాదించాడు. తన ప్రయోగశాలలో పరీక్షలు ప్రారంభించాడు. మైక్రోస్కోపుల క్రింద గమనించాడు. రసాయక పరీక్షలు చేశాడు. అణు నిర్మాణం, బలహీనతలు అన్నీ పరిశీలించాడు. అప్పుడు ఘోర నిజం బయటపడింది. ఔర్యం అసలు కొత్త లోహమే కాదు, కేవలం నకిలీ మిశ్రమం. దానికి ప్రత్యేక రసాయన పూత, నానో కోటింగులు వేసి సాధారణ కంటికి బంగారంలా కనిపించేలా చేశారు. ఇది కేవలం మోసం మాత్రమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసే యుద్ధం. ప్రజల చెమటల పొదుపు అంతా నశించిపోతుంది. రాఘవ్ డబ్బుకే కాకుండా అధికారాన్ని కూడా కొల్లగొడతాడు. అతని భయంకర పన్నాగాలు బయటపెట్టడం కష్టం. రాజకీయ నాయకులు, మీడియా అంతా రాఘవ్ చేతిలోనే ఉన్నాయి. అతనిపై నోరు తెరిచే శాస్త్రవేత్తలు అదృశ్యమవుతున్నారనే వదంతులు కూడా ఉన్నాయి. ఒక రాత్రి ఆర్యన్ ప్రాణాపాయం నుండి తప్పించుకుని ఒక నిర్ణయానికి వచ్చాడు. సైన్స్తో మోసం నిరూపించడమే కాదు, ప్రపంచం ఎదుట అసలు నిజాన్ని బయటపెట్టాలి. ఆ అవకాశం వచ్చింది. అంతర్జాతీయ లోహ ప్రదర్శన. అక్కడే ఔర్యం అధికారంగా భవిష్యత్తు లోహం అని ప్రకటించబోతున్నారు. ఆ ఘనవేదికపై రాఘవ్ విజయోత్సవంగా ప్రసంగిస్తుండగా ఆర్యన్ ధైర్యంగా ముందుకు వచ్చి అన్నాడు, అయితే చూద్దాం, నీ ఔర్యం సత్యం ముందు నిలబడగలదా? కెమెరాల ముందు ఆర్యన్ ఔర్యం నమూనాని తాపన కాంతి, బలమైన ఆమ్లం క్రింద పరీక్షించాడు. కాసేపట్లో మెరుపు మసకబారింది. పోత ఊడిపోయింది. లోపలి చౌకబారు లోహాలు బయటపడ్డాయి. అక్కడున్న వారందరూ షాక్ అయ్యారు. వ్యాపారుల ఆగ్రహంతో రాఘవ్ వైపు తిరిగారు. ఆ రోజే అతని సామ్రాజ్యం కుప్పకూలింది. కానీ కథ అక్కడే ముగియలేదు. రాఘవ్ నీడల్లోకి జారుకున్నాడు. చివరి మాట ఒకటి చెప్పాడు, ఇది మొదటిది మాత్రమే ఆర్యన్, నేను తిరిగి వస్తాను. ఆర్యన్ గెలిచినప్పటికీ చీకటి వెనక్కి తగ్గినంత మాత్రాన మాయమైపోదని బాగా తెలుసుకున్నాడు. కథ ఇంతటితో సమాప్తం. ఇలాంటి కథలు మరిన్ని వినాలంటే హర్ష లిటరేచర్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. అంతవరకు సెలవు మరి. జై హింద్.